కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. సురేష్ నరేష్ అబ్బా ఇన్ని రోజులైందిరా నిన్ను కలిసి. 2 రోజులు నేను కలిసి సేమ్ డైలాగ్ రా, నువ్వు మరి చెప్తున్నావు. ఇన్ని సంవత్సరాలేనా నోటుదలు తగ్గలేదురా. అందుకే అదే పంచు అదే ఇది. కానీ సంగతిలా? అప్పట్లో కాస్త మహేష్ బాబు కట్టు ఇటు ఉండేవాడు రా, కొంచెం తగ్గాం అంతే. నువ్వు మాత్రం అప్పట్లో ప్రభాస్ లాగా ఉండేవాడు, ఇప్పుడేంట్రా ఇట్లా తయారయ్యావు? ఏం చేద్దాంరా, కోరి కోరి లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా. లవ్ మ్యారేజ్ చేసుకున్నావా? అవునరా. ఏదో అమ్మాయి అయితే కాలేజీలో దాని ఇంటి పడవాడు. ఇప్పుడు దానికి అనకరా, నీ వదిన ఇప్పుడు ఇంకేంట్రా చక్కగా లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, హాయిగా ఉండాలి కదా. 3 నెలలు బానే ఉందిరా, ఆ. తర్వాతే 3 నెలల చెరువు నీళ్ళు తాగిస్తుంది. ఇట్లా కూర్చొని మాట్లాడుకుందాం ఒకసారి. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నావు, చాలా ప్రాబ్లమ్స్ పడుతున్నావు. లవ్ మ్యారేజ్ చేసుకున్నాను రా. నేనేమిటంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాను రా. అరే నువ్వు అరేంజ్ మేరా? మరి అప్పట్లో ఆ పిల్లని లవ్ చేసేవాడు. ఆ పిల్లలు లవ్ చేశాను కదా, ఒప్పుకోలేదు. అది పోయింది, నేను ఇక్కడ అరేంజ్ మ్యారేజ్ మరి చేసుకున్నాను. నువ్వు లక్కీ పర్సన్ రా, తప్పించుకున్నావు. హ్యాపీరా నువ్వు. లక్కీ పర్సన్ ఏం కాదురా, అరేంజ్ మ్యారేజ్ లో కూడా బొక్కలు ఉంటాయి. అవునా? ఆ, అబ్బా అవును. లవ్ మ్యారేజ్ చేసుకుంటే చాలా సుఖ సంతోషాలు, చాలా హాయిగా హ్యాపీగా గడిచిపోతుందని నేను అనుకుంటాను. నువ్వేంట్రా అంత బాధపడుతున్నావు? అదంతా నీ భ్రమరా. కావాలంటే చూస్తావా? చూపిస్తావారా నువ్వు? చూపిస్తారా. ఇదేం చేయాలి ఇప్పుడు? ఆడ ప్లే నొక్కు, వెనక ఏవి వచ్చేస్తా. ఏవి వీడియో వస్తుంది, ఆడియో వీడియో రెండు వస్తాయి. నొక్కు, నొక్కితే వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా. నొక్కు. నొక్కానురా. నిన్ను చూసి పడిపోయా ఆన్ ద స్పాట్, నన్ను నేను మర్చిపోయా ఆన్ ద స్పాట్, నాజకేదో చేసినట్టు ఆన్ ద స్పాట్, నీ మాటలకు పడిపోయా ఆన్ ద స్పాట్. మీకో మాట చెప్పాలి తెలుసా? నేను చెప్పు. నాకు రాత్రి మంచి కళ వచ్చిందండి. నిన్ను చేసుకున్న తర్వాత నా జీవితమే పీడకల్లా మారిపోయింది. ఏంటో కళ? సర్లేండి, మీరు నాకు స్కూటీ కొనిచ్చినట్టు కళ వచ్చింది తెలుసా? అవునా? ఏదో చెయ్యిటే. సేమ్ పిచ్, నాకు కూడా అదే కళ వచ్చింది. వాట్ ఏ కోఇన్సిడెన్స్ అండి. కాకపోతే బిల్లు మీ నాన్న కట్టాడంట. ఛీ, ఇది టూ మచ్. పెళ్లికి ముందు అది కొనిస్తా ఇది కొనిస్తా అని చెప్పి ఇలా అంటారా మీరు? అసలు దేనికి పనికిరారు, దేనికి పనికిరారు. అవునా? ఛీ, అసలు మీతో మాట్లాడడం ఆపేనా. ఏంటంటే ఇంత స్పీడ్ ఉంది, నొక్కగానే వచ్చేసిన వీడియో. 4G కాదన్నా, 5G అది. 5Gయా? సరేనన్నా. మరి నీది అరేంజ్ మ్యారేజ్ కదా, మరి మీ ఇంట్లో ఉండే పరిస్థితి? నా ఇంట్లో దీనికంటే ఘోరంగా ఉంటుందా? అవునా? ఉందా? మరి చూపిస్తావా? చూస్తావాను. ఇది నొక్కావనుకో నీకు మొత్తం ఆడే వీడియో వచ్చేస్తా. ఓకే, నొక్కేస్తున్నా అన్న. నొక్కేస్తున్నా, ఒక్క నిమిషంలో. అన్ను ఏదంత మెల్లిగా వెళ్తున్నావు? ఇంటర్నెట్ స్టోర్ అన్నది. ఏంది నీకు 4G లేదా? కాదన్న 2G. అరే బఫరింగ్ అవుతుంది. అన్న వచ్చేసిందా? నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే. ఏమండి, ఆ, మా ఫ్రెండ్స్ అందరికి కార్లు ఉన్నాయి, నాకు మాత్రమే లేదండి. నీకు విషయం తెలుసా? మా ఫ్రెండ్స్ అందరికి బీపుల్ షుగర్లు ఉన్నాయి, నాకు మాత్రం లేదు తెలుసా? ఏం మాట్లాడుతున్నారు? పెళ్ళప్పుడు ఎంతెంత కట్నం కోసం మిమ్మల్ని కొనుక్కున్నానో తెలుసా? నేను ఏం చేయమంటే అది చెయ్యాలి అసలు. అయినా మీరు పక్క పక్క వేస్ట్ ఫెలో అన్నమాట. ఇంతకంటే నేను చెప్పలేను. అర్రే అన్న, సేమ్ సిచ్యువేషన్ అన్న. సేమ్ సిచ్యువేషన్. తేడా ఏందన్నా? అంతే ఉంది మరి. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంతేరా. కాలేజీలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు గెలిచే వాళ్ళం కదా మన అభిప్రాయాలు. అదేందుకని పెళ్ళిన తర్వాత సేమ్ టు సేమ్ సిచ్యువేషన్. అందరు ముఖాలు గతి అంతేరా పెళ్ళయ్యాక. ఉండన్నా, మన సెకండ్ స్టేజ్ చూస్తావా? నొక్కేయాలా? నొక్కి వెళ్ళిపోతాను. రే రియా, ఏమండి ఏమైంది? ఎగిరిపోయింది. సర్లే కానీ తొందరగా స్టేషన్ కి వెళ్ళి మా అమ్మ నాన్న వస్తున్నారు, వాళ్ళని పికప్ చేసుకుంటండి. మీ అమ్మ నాన్న వస్తున్నారా? ఎందుకు వస్తున్నారు? మా అన్నయ్యని కలవడానికి వస్తున్నారండి. మధ్యలో మనం తగలడ్డాం కదా, మనల్ని కూడా చూసి వెళ్తారు. తొందరగా వెళ్ళి తీసుకురండి. కలిస్తే ఆడిపోయి కలవచ్చుగా, మన కొంపకెందుకు? ఏంటి, పెళ్లికి ముందు అత్తమామలు ఎక్కడున్నా కాళ్ళు కడగాలి అని అన్నారు, ఇప్పుడు కూరలు కరేపాకులా తీసి పడేస్తున్నారా? గమ్మున వెళ్ళి తీసుకురండి, లేకపోతే తాట తీస్తా. ఇదిరా
అదవా మా పరిస్థితి ఇది కొంపలో. వామ్మో ఆ. మా సూర్యకాంతాన్ని చూసావా? చూడలాగా నువ్వు చూపిస్తే కదా. చూపిస్తా. ఇప్పుడు నొక్కుతున్నా. నొక్కు. ఒక్క నిమిషం ఆగు. గంటకెళ్తా వాడికి పో, గంటకెళ్తా వాడికి పో. మీరేదో తేవాలి, తొందరగా తేయండి. తెచ్చాను ఇటురా. ఇదో బ్యాగు, ఇదో బ్యాగు. ఏంటిది? చికెన్. అది నేను చెప్పకుండానే చికెన్ తెచ్చారేంటి? ఈ రోజు మా అమ్మ నాన్న వస్తున్నారు, వెళ్ళి చికెన్ వండు. మీ అమ్మా నాన్నకి తోటకూరే వేస్ట్, చికెన్ కూడా అవసరమా? నేను చేయను. అంత మాట్లాంటావా మా అమ్మ నాన్నని? అసలు గౌరవం లేదా నీకు? మీ అమ్మా నాన్న మీద? ఆ. నాకు మీ మీద లేదు, మీ అమ్మా నాన్న మీద ఎందుకుంటుంది? ఇప్పుడు ఏమంటావు ఇంతకి? నేను అనాల్సింది అయిపోయింది. మీ డైలాగే ఉంది, మీ డైలాగే ఉంది. నువ్వు అర్జెంట్గా వెళ్ళిపో, నేను వెళ్ళిపోతాను అక్కడికి. కెన్ యూ ప్లీజ్ అక్కడ కట్ చేద్దామండి. దాని తర్వాత యాక్చువల్లీ పంచ్ ఉంది. నీకన్ లూజా? ఓకేనండి, ఇట్లా సాధిస్తున్నావు. నేను చిన్నప్పటి నుంచి చాలా సాధించాలనుకున్నాను, ఏమీ సాధించలేకపోయాను. అందుకే మిమ్మల్ని సాధిస్తున్నాను. నువ్వు ఒట్టి పప్పువేను అనుకున్నాను, కానీ ఇంత శుద్ధ పప్పు అనుకోలేదు. పంచ్ అయిపోయింది, వెళ్ళండి. బానే ఉంది కానీ ఇప్పుడు దాకా థర్డ్ స్టేజ్ ఉందిరా మనకు. థర్డ్ స్టేజ్. అది మాత్రం చాలా వైలెంట్ రా. ఏమైందిరా? చూస్తావా? చూడు ఎందుకు. ఈ మధ్యన నీకు కళ్ళకు రావట్లేదా? కళ్ళకా? అసలు రావట్లేదుగా. అదేంటి? నేను కదా మీ డ్రీమ్ గర్ల్ ని, నేను కదా రావాలి కల్లోకి. మొన్నే సాయిబు గారి దగ్గరికి వెళ్ళి తాయెత్తి కట్టించుకున్నా. అసలు రావట్లే అప్పటి నుంచి నువ్వు. నీ బొంద. నన్ను ఇంత ఇన్సల్ట్ చేస్తారా మీరు? ఏంట్రా ఇది? ఆగిపోయింది సినిమా. రే నువ్వు కొంపతీసి పాజా నొక్కేవా? ఒరే డైలాగ్ మర్చిపోయింది, తొందర ఆన్ చేయి నువ్వు. ఈ జోక్లే చేస్తున్నాడు రా. ఇంత ఇన్సల్ట్ చేస్తారా మీరు? మీకోసం అమ్మ నాన్నలు వదిలేసి వచ్చాను తెలుసా మీకు? తెలుసు. ఏం తెలుసు? కొన్ని దరిద్రాలు అసలు వదలవని తెలుసు, కొన్ని దరిద్రాలు అసలు వదలవని తెలుసు. నన్ను ఇంత ఇన్సల్ట్ చేశాక మిమ్మల్ని ఊరికే వదులుతా అనుకుంటానా? మీ పీక ఏం చంపేస్తావా? చంపేస్తాను నేను మిమ్మల్ని. చచ్చిపోతా అనుకున్నావా? అవును. అసలు నేను పెళ్లి చేసుకున్న పాపానికి నా అంతకు నేనే చేస్తా. అసలు చావు వెళ్ళి వదిలే. ఆగండి. ఏమండి? ఏంటి లవ్ ఏమైనా మిగిలిందా ఇంకా? అంతొద్దు, మీకు దూకడం చేత కాదుగా, దగ్గరుండి నెట్టేద్దామని. నీకు దూకడానికి కాదు, దానికి నెట్టడానికి రాదురా. నెట్ట మళ్ళీ బతికేవరా? అంతే మరి. ఇక నీకు చెప్పు ఫైన్. రివైండ్ ఫార్వర్డ్ చేయక్కర్లేదు, సేమ్ నువ్వు ఒక్కటేసారి నొక్కేసి. నీది మామూలుగా ఉంటేనే బఫర్ అవుతుంటది, మేము అల్లు నొక్కుతాం. ఎల్లు. ఏరా ఇంకా వంటవులే? నేను గోవాలో ఒరే నేను పాస్ నొక్కలేదు. చెప్పాలి. కర్మరా బాబు. ఇంతకీ నీకు సామెత తెలుసా? ఏంటది? గ్రహాలు బ్యాండ్ బజాయితో కుదా క్యా కరేగా, ఈ సామెత తెలుసా? కుదాగవా? నాకు తెలుసు. అదేదో పాట కూడా ఉంది, అమితాబ్ బచ్చన్ శ్రీదేవి చేసింది. నీ బొందరా, నీ బొంద. పాట ఉంది, ఆ పాట కూడా రాదు. పోనే సామెత తెలియదు. తూ ముझे खूबूल मैं तुझे खूबूल इस बात का खुदा गवाह. ఆపు ఆపు. అనవసరంగా ఎందుకు నువ్వు ఇంకా డ్యూరేషన్ పెంచుతున్నావు? నీ ముఖం ఇప్పుడే చూడలేక చస్తున్నారు ఆడియన్స్ అక్కడ. నన్ను ఇంత ఇన్సల్ట్ చేస్తావా? ఇంత ఇన్సల్ట్ చేసా బతకడం నాకు వేస్ట్. ఆ డిజైనర్ చీర ఎక్కడ, దాన్ని పెట్టుకొని చంపేస్తా. ఏయ్, ఆగు. ఇంగ్లీష్ నా మీద ప్రేమ పుట్టిందా? ప్రేమ నీ ముఖానికి అంత సీన్ లేదు. అది డిజైనర్ శారీ, 10,000 రూపాయలు వేస్ట్ అయిపోద్ది. నువ్వు ఊరేసుకోవడానికి ఇంత కాస్ట్లీ చీర ఎందుకు నీ చీప్ జన్మకి? నువ్వు చావాలంతే కదా. ఆల్రెడీ మనం కిచెన్ లో ఉన్నాము. ఒక స్మార్ట్ ఐడియా అన్నమాట. ఏమిటి అంటే, కిచెన్ లో ఉన్నాం కాబట్టి గ్యాస్ ఉంది. దాన్ని ఎలాగో నేను లీక్ చేస్తాను, అప్పుడు నువ్వే పుట్టుకొని పో. గ్యాస్ ఇక్కడ అటువైపు ఉంది. ఆగు. ఒరే ఆపరా. స్టాప్ అయింది అట్టకాలకి. బతికే లేకపోతే సిలిండర్ లా బ్లాస్ట్ అయ్యేవాడివి. చూసావా మరి? చూసా. ఇప్పుడు చెప్పు, లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్డ్ మ్యారేజ్ బెస్టా? భలే అడిగావురా. ఆత్మహత్య బెస్టా, హత్య బెస్టా? ఇది బఫరింగ్ స్లోరా, మాది ఇక్కడ 5G. బంగారం నువ్వు చెప్పు. మీకు కనుక మా స్కిట్ నచ్చినట్టయితే లైక్ నొక్కండి. మళ్ళీ ఈ స్కిట్ ని చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నా కళ్ళలో కళ్ళ పెట్టి సూటిగా చూడు. చూస్తున్నాను.
ఏమనిపిస్తుంది? మీకేమనిపిస్తుంది మీరే చెప్పండి. అక్కడ టేబుల్ ఉంది కదా, ఉంది. అక్కడికి వెళ్ళి ఆ టేబుల్ మీద టేబుల్ మీద ప్లేట్ ఉంది కదా, ప్లేట్ ఉంది. ప్లేట్ లో రైస్ తినాలనిపిస్తుంది. తర్వాత బెడ్రూమ్ లోకి వెళ్తా, వెళ్ళి దుప్పటి ఉంది కదా ఉన్నది, ఆ దుప్పటి కప్పుకొని పడుకోనిపిస్తుంది. నిద్ర వస్తుంది. నువ్వు కూడా తొందర పడుకున్నా. నా దగ్గర బిర్యానీ ఏమో కొద్ది కర్రీ ఉంటే ఏంటి తల్లి ఆకలి చేస్తుంది. ఆ ముస్టాడ్ వచ్చాడు, ఆడికి ఏం కావాలో చూడాలి. అబ్బా నేను అలాంటి దానికని వెళ్ళను. ఓయ్ దాని విజిలేస్తా తప్పురా. నేను ఎవరికి విజిలేసాను బాబు? నా పిల్లవరా బాబు మీకు కూడా విజిలేసాను ఉంది బాబు. ఏమైందమ్మా? నన్ను దోచుకున్నారక్క, మెళ్ళో ఆభరణాలు ఉన్నాయిగా. నేను చెప్పేది తొక్కల నగల గురించి కాదు. నేను 9 లక్షలు అడిగాను, కానీ ఆ సుబ్బారావు నాకు 9 నెలలు ఇచ్చాడు. 5 స్టార్ తింటున్నానండి. ఎందుకు? మహేష్ బాబుని ఏమన్నారు? మిల్క్ మిల్క్ బాయ్ బాయ్ అన్నారు. అవును. అంటే మిల్క్ తాగుతాడు కాబట్టి.